ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. క్షమించు. నన్ను క్షమించు చిన్నయ్య. నీ మీద ఇలా కోప్పట్టం, నువ్వు బాధపడేలా మాట్లాడటం నా మనసుకి చాలా కష్టంగా ఉంది. కానీ నువ్వు నీ తప్పుల్ని తెలుసుకొని రియలైజ్ అవ్వాలి. మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకుండా, ఎవరు ఏది చెప్తే అది నమ్మకుండా నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. అందుకే నీతో తప్పకిలా ఉంటున్నాను. మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళని వాళ్లకు తెలియకుండా కళ్ళ నిండా తృప్తిగా చూడాలంటే అది వాళ్ళు నిద్రిస్తున్నప్పుడే. ఒకవేళ వాళ్ళు మెలకుతో ఉన్నారే అనుకో, మన చూపులు వాళ్ళని సిగ్గుతో ముంచెత్తొచ్చు. అదే వాళ్ళు నిద్రపోతున్నప్పుడైతే మనం చూస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే చూస్తూ ఉండిపోవచ్చు. నిన్నిలా చూస్తూ ఎన్ని యుగాలైనా క్షణాల్లా గడిపేయొచ్చు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు దొరకడమే నా అదృష్టం. ఏదో జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత తెలివైన, ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా దొరకదు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? అది అది ఏంటి? దోమ ఇష్యూ. దోమేంటి? నీ బుగ్గ మీద వాలింది. అదేం కాదు. నీ వంకర బుద్ధి నాకు తెలుసు. దూరం జరుగు. దూరం జరుగు. ఇంకా ఇటు కాదు, అటు తిరుగు. తిరుగు. ఇటువైపు తిరిగావు. ఒక గండం గడిచింది అనుకుంటే వెంటనే ఇంకోటి మొదలవుతోంది. శుభమాని నవదంపతులిద్దరిని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటే సుందరమూర్తి తల మీద బల్లి పడింది. బల్లి సుందరం తల మీద పడ్డందుకు పంతులు గారిని కనుక్కురమ్మని మంగని పంపితే తను వెళ్లి పుష్కరం అయింది. ఇంకా రావడం లేదు. మంగా, పంతులు గారు ఏమన్నారు మంగా? సుందరం ఈశ్వరీలు హనీమూన్కి వెళ్ళొచ్చన్నారా? ఏంటి మంగా మాట్లాడవేంటి? ఏదైనా దోషమా? దోషమంటే అరిష్టమా? వదినా, కంగారు పడొద్దు, దిగులు పడొద్దు అని అబద్ధం చెప్పను. కానీ అసలు విషయం మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. అసలు పంతులు గారు ఏం చెప్పారు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను మంగా. నిజం చెప్పు,
ఏం పర్వాలేదు. ప్రమాదం వదినా. ప్రమాదమా? ఎవరికి? మన సుందరానికి. పరిష్కారం, ప్రాయశ్చిత్తమో ఏదో ఒకటి చెప్పుంటారు కదా. చెప్పారు. బల్లి శిరస్సు మీద పడటం సుందరం ఆయుష్కి ప్రమాదం అంట. ఇలాంటి సమయంలో వాళ్ళని హనీమూన్కి పంపడం వద్దు వద్దు. వాళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళనివ్వను. వదినా, మీరేం దిగులు పడకండి. ఈశ్వరి సుందరం ఆయుష్ క్షేమం కోసం 3 రోజులు మౌనవ్రతం చెయ్యాలి. మౌనవ్రతంతో పాటు భర్తని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారి విగ్రహాన్ని నిష్టగా పూజించి 3వ రోజు అమ్మవారిని ఊరేగిస్తూ అతి పవిత్రంగా విగ్రహ ప్రతిష్ఠ చేసే వరకు కిందకి దింపకుండా అంకాళ పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో సమర్పించగలిగితే దోషం తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని పంతులుగారు చెప్పారు. అలాగే మంగ, తప్పకుండా ఈశ్వరితో వ్రతం చేయిద్దాం. వ్రతానికి సంబంధించిన పనులు ఇప్పుడే చేద్దాం. పద రా. ఎలాగో హనీమూన్ ఆగిపోయింది కాబట్టి సంతోష్ సార్ని రమ్మని స్టడీస్ కంటిన్యూ చేయాలి. అమ్మా ఈశ్వరి, మీరెలాగూ హనీమూన్కి వెళ్ళడం లేదు. అవునతయ్య. సుందరం తల మీద బల్లి పడ్డం గురించి సిద్ధాంతి గారిని అడిగామమ్మా. ఆయన ఏం చెప్పారంటే, నీ భర్త కోసం నువ్వు 3 రోజుల పాటు మౌనవ్రతం చేయాలని చెప్పారమ్మా. అంతేకాదమ్మా, ఆ 3 రోజులు భక్తిగా పూజ చేయాలి. ఆ తర్వాత నిష్ఠతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ అంకాళమ్మ గుళ్ళో ప్రతిష్ఠించాలి. విగ్రహ ప్రతిష్ఠ జరిగేంత వరకు అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి దించకూడదు. ఈ పూజ నీ చేతుల మీదుగానే జరగాలమ్మా. నా మీద ప్రేముంటే ఖచ్చితంగా ఈ పూజకి ఈషు ఒప్పుకుంటుంది. ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ పూజకి నేను ఒప్పుకుంటే చిన్నయ్యకి చేయాల్సిన పూజలో ఇద్దరం మళ్ళీ వెంటనే కలిసిపోతాం. అప్పుడు చిన్నయ్యకి తను ఎన్ని తప్పులు చేసినా నా ఈషు నన్ను వెంటనే క్షమించేస్తుంది అనుకుని చిన్నయ్య మళ్ళీ మామూలుగానే తప్పులు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ పూజకు ఒప్పుకోను. ఏంటీశ్వరి, పూజ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నావేంటమ్మా? అత్తయ్య, మీరేమనుకోకండి. బల్లి మీద పడితే అపశకునమంటే నేను నమ్మను. మనం ఏ కాలంలో ఉన్నామత్తయ్య? ఎందుకు మీరు అవన్నీ ఇంకా నమ్ముతున్నారు? అంటే ఈషుకి నేనంటే ప్రేమ లేదన్నట్టే కదా. మేం మళ్ళీ కలవడం కూడా తనకిష్టం లేదేమో. అది కాదు ఈశ్వరి, పంతులు గారు చెప్పారు. ఎవరు చెప్పినా నేను ఇలాంటివి అస్సలు నమ్మను. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పూజలు చేసుకోవటం అది ఓకే, కానీ కేవలం బల్లి పడితే దోషమని, దోష నివారణ కోసం ఇవన్నీ చేయాలంటే నేను అస్సలు నమ్మను. అమ్మ ఈశ్వరి, నువ్వు ఈ కాలం పిల్లవి, బాగా చదువుకున్న దానివి కాబట్టి నీకివన్నీ మూఢనమ్మకాలుగా, చాదస్తాలుగా అనిపించొచ్చు. కానీ ఏదైనా జరగరాంది జరిగితే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. మంగా ఆంటీ,